హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎస్ బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఈరోజు మనం కూలర్ వాటర్ మోటార్ని యూజ్ చేసేసి ఒక జనరేటర్ని అయితే తయారు చేద్దాం. ఇదిగోండి, ఇదే ఆ మోటార్. ఇది నేను ఫ్లిప్కార్ట్లో గేమ్స్ ఆడి మరి ₹1 అయితే కొన్నాను. దీంట్లోని రోటర్ని తిప్పినట్లయితే మనకు పవర్ అనేది బయటకు వస్తుంది. ఆ రోటర్ని తిప్పేందుకు గాను ఈ డీసీ మోటార్ని యూజ్ చేద్దాం. ఈ డీసీ మోటార్ ₹250కి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఈ రెండు మోటార్లను యూజ్ చేసేసి ఒక జనరేటర్ని అయితే తయారు చేద్దాం. ఈ బల్బుని అయితే వెలిగించడానికి ప్రయత్నం చేద్దాం. ఇది 220 volts ఏసీ ఎల్ఈడి బల్బు. దీన్ని అయితే వెలిగిద్దాం. ముందుగా మనం తీసుకున్న కూలర్ వాటర్ మోటార్ని చూద్దాం. దీనికి ఇన్పుట్ 2 వైర్లు ఏసీ వైర్లు అయితే ఉంటాయి. ఆ 2 వైర్లకి డెకరేషన్ లైట్స్ యొక్క ఒక లైట్ని అయితే కనెక్ట్ చేశాను. దీంట్లో నుంచి ఎంత పవర్ అనేది, అసలు పవర్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా అనేది తెలుసుకునేందుకు గాను ఈ లైట్ని అయితే మనం కనెక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క రోటర్ని తిప్పినట్లయితే ఈ బల్బ్ అనేది వెలగాలి. అలా వెలిగినట్లయితే మనకి దీంట్లో నుంచి పవర్ అనేది వస్తుందనేది అర్థమవుతుంది. ఓకే, ఇది అయితే బాగానే పనిచేస్తుంది. బల్బ్ అనేది బాగానే బ్రైట్గానే వెలుగుతుంది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసేసి మనం జనరేటర్ని అయితే చేయొచ్చు అని ఒక నమ్మకం అయితే వచ్చింది. దీంట్లో చూసినట్లయితే ఒక రోటర్ అయితే ఉంది. అది ఫుల్లీ మ్యాగ్నెటిక్ రోటర్. ఏ వైండింగ్ అయితే లేదు. వాటర్ని పుల్ చేయడానికి గాను ఒక పుల్లీ అయితే ఉంది. మిడిల్లో ఒక షాఫ్ట్ అయితే ఉంది. ఆ షాఫ్ట్ని అయితే మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ రిమూవ్ చేసిన షాఫ్ట్ని పక్కన పెట్టేసుకుందాం. దీని బ్యాక్ సైడ్లో ఒక క్యాప్ ఉంటుంది. దాన్ని ఎరగొట్టినట్లయితే ముందు ఈ పుల్లీ సెట్టింగ్ మొత్తం వచ్చేస్తుంది. ఓన్లీ మ్యాగ్నెట్ మాత్రమే అక్కడ మిగిలిపోతుంది. చూడండి, ఇది ఒక మ్యాగ్నెట్ ఓన్లీ. ఇది రౌండ్ షేప్ ఫుల్లీ మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ని మనం తిప్పినట్లయితే పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మ్యాగ్నెట్ని తిప్పేందుకు గాను ఈ మోటార్ని అయితే నేను చూస్ చేసుకున్నాను. ఇదే మోటార్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఈ రౌండ్ షేప్ మ్యాగ్నెట్ ఇన్నర్ డైమెన్షన్, దీని షాఫ్ట్ యొక్క అవుటర్ డైమెన్షన్ కొద్దిగా దగ్గరగా ఉంటుంది. ఒక టెప్లాన్ టేప్ తోటి టైట్ చేసుకుంటే వైబ్రేషన్ అనేది లేకుండా మనకి ఇది రొటేట్ అయితే అవుతుంది. అందుకని ఈ మోటార్ని అయితే నేను చూస్ చేసుకున్నాను. అండ్ ఇంకొక అడ్వాంటేజెస్ కూడా ఉంది. దీని సెట్టింగ్ అనేది మనకి ఈజీ అవుతుంది. అది నేను చూపిస్తాను. ముందైతే దీనికి టెప్లాన్ టేప్ అయితే చుట్టేశాను. దీనికి మ్యాగ్నెట్ని అయితే ఫిట్ చేస్తే మనకి ఈ మోటార్ తోటి ఆ మ్యాగ్నెట్ అనేది రొటేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎగ్జాక్ట్గా సెట్ అయిందో. ఈ మోటార్ యొక్క అడ్వాంటేజెస్ చెప్తానని చెప్పాను కదా. ఈ మోటారు, ఈ వాటర్ మోటార్ యొక్క హోల్ డైమెన్షన్, ఈ డీసీ మోటార్ యొక్క అవుటర్ డైమెన్షన్ సేమ్ ఉండటం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది. జస్ట్ ఈ మోటార్ని ఇలా పుష్ చేసినట్లయితే సెట్ అయిపోతుంది. దీంట్లోని రోటర్ కూడా ఫ్రీగా రొటేట్ అవుతుంది. ఈ మోటార్కి ఎటువంటి గమ్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఈజీ ఇన్స్టాలేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మోటార్ని తిప్పేందుకు గాను ముందుగా ఈ లైట్ని అయితే రిమూవ్ చేద్దాం. ఎందుకంటే హై పవర్ వస్తుంది కాబట్టి కాలిపోతుంది. మనం మల్టీమీటర్లో ఏసీ వోల్టేజ్లో సెట్టింగ్ అనేది పెట్టేసుకొని మల్టీమీటర్ యొక్క కనెక్టింగ్ వైర్లు, ఈ మోటార్ యొక్క కనెక్టింగ్ వైర్లు కనెక్ట్ చేసేసి ఈ డీసీ మోటార్కి 12 volts బ్యాటరీ సప్లై అనేది ఇచ్చి చూద్దాం. ఎంత సప్లై అనేది మనకి అవుట్పుట్ వస్తుంది అనేది తెలుస్తుంది. ముందుగా నేను తీసుకున్న ఈ డీసీ బ్యాటరీ నుంచి 12 volts అయితే తీసుకున్నాను. ఈ మోటార్ సప్లై అయితే ఇస్తున్నాను. చూడండి, 174 175 volts దాకా ఇదైతే జనరేట్ చేయగలుగుతుంది. మనకి ఒక ఎల్ఈడి బల్బ్ వెలగడానికి 110 volts నుంచి 220 volts లోపు ఎంత వచ్చినా సరే మనకి ఎల్ఈడి బల్బ్ అనేది వెలగడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎల్ఈడి బల్బ్ పెట్టేందుకు గాను ఆ వైర్లని మనం తయారు చేసుకున్న ఈ జనరేటర్ యొక్క వైర్లని కనెక్ట్ చేస్తున్నాను. ఈ 2 షార్ట్ సర్క్యూట్ కాకుండా 3 వేసి సపరేట్ చేస్తున్నాను. చూడండి,
ఇప్పుడు ఈ హోల్డర్కి మనం ఎల్ఈడి బల్బుని అయితే కనెక్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న జనరేటరు, బల్బ్ వెలిగించడానికి గల హోల్డరు అంతే మనకు కనపడేది. ఎటు నుంచి అయితే మనకు సప్లై అనేది లేదు. ఈ బల్బుని అయితే మనం హోల్డర్కి పెట్టేసాం. ఇప్పుడు 12 వోల్ట్ సప్లై అనేది మనం తయారు చేసుకున్న ఈ జనరేటర్ యొక్క మోటార్కి అయితే కనెక్ట్ చేసి ఈ బల్బ్ అనేది వెలిగించడానికైతే మనం ప్రయత్నం చేద్దాం. ఈ పిన్ను గమనించినట్లయితే దీని పాజిటివ్ టెర్మినల్ అనేది లోపలికి ఉంది కాబట్టి ఈ పాజిటివ్ టెర్మినల్కి ఒక వైర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఈ వైర్ అనేది వచ్చి దీన్ని పాజిటివ్ టెర్మినల్ కింద, ఈ పిన్ అనేది నెగిటివ్ టెర్మినల్ కింద యూజ్ చేసి మోటార్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఈ 220 వోల్ట్స్ బల్బ్ అనేది మనకి చూడండి బ్రైట్నెస్గా వెలుగుతుంది. 220 వోల్ట్స్ ఏసీ సప్లైకి ఏ విధంగా అయితే మనకి వెలుగుతుందో అదే విధంగా అంతే బ్రైట్నెస్ తోటైతే ఈ బల్బ్ అనేది వెలగటం జరుగుతుంది. మీకు వీడియోలో లైట్ బ్లింకింగ్ అనేది వస్తుంది కానీ అది వీడియో ఫాల్ట్. అది చూడండి ఫ్రెండ్స్, ఇది 220 వోల్ట్స్ ఏసీ ఎల్ఈడి బల్బు, 9 వాటేజ్ ఎల్ఈడి బల్బు. ఇదైతే మనకి ఫుల్గా బ్రైట్గా అయితే వెలుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక మొబైల్ ఛార్జర్. ఈ మొబైల్ ఛార్జర్స్ కూడా 110 వోల్ట్స్ నుంచి 220 వోల్ట్స్ సప్లైకి మనకి ఛార్జ్ అయితే చేయగలుగుతాయి. చూద్దాం సప్లై ఇచ్చి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈజీగా మొబైల్ని అయితే ఛార్జ్ చేయగలుగుతుంది. అంటే మనకి మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి కూడా ఈ జనరేటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, కనెక్ట్ చేయగానే ఛార్జింగ్ అనేది ఆన్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఈజీగా అయితే మనకి మొబైల్ని ఛార్జ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం ఈజీగా ఒక వాటర్ మోటార్ని అయితే యూజ్ చేసేసుకొని ఒక మినీ జనరేటర్ని అయితే తయారు చేసుకోవచ్చు. దీనికి 12 వోల్ట్స్ బ్యాటరీ సప్లైయే కాకుండా ఒక 12 వోల్ట్స్ ఛార్జర్ని అయితే కనెక్ట్ చేసి ఫ్రీ ఎనర్జీని అయితే మనం దీని నుంచి అయితే పొందొచ్చు. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.